ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ 166 అసెంబ్లీ స్థానాల్లో బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తోందని, బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ మాజీ డీఐజీ జె పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. బీఎస్పీ పోటీలో ఉంటే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల భవిష్యత్తు తారుమారు అవుతుందని, ప్రధాన రాజకీయ పార్టీలకు సహకరించే ఉద్దేశంతో చిన్న కారణాలతో మా నామినేషన్లు తిరస్కరించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో మద్యం పంపిణీ యథేచ్ఛగా జరుగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గ ఆర్ఓలు చేస్తున్న పక్షపాత ధోరణిపై రాష్ట్ర ఎన్నికల అధికారి వెంటనే స్పందించాలని ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు ఈరోజు విజయవాడలో విజ్ఞప్తి చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్లన్నీ ఆ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి. ఆ ఇద్దరే బహుజనులందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళ మైండ్ ని బ్లాక్ చేస్తున్నారు. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లు. వాళ్ళు మేనిఫెస్టోల్లో ఇచ్చినవన్నీ కూడా చిల్లర హామీలే, చిల్లర పంచే హామీలు. అవి నిజమైన హామీలు కావు. నిజమైన స్వాతంత్ర్యం ఇంకా బహుజనులకు రాలేదు. వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని కనుక మీరు భావిస్తే మీరు నోటాకు కూడా వేయొద్దు, ఏనుగు గుర్తుకు వేయండి. బహుజనులందరూ మీ ఓట్లు మీకే వేసుకోవాలంటే ఏనుగు గుర్తుకే వేసుకోవాలా. ఈ ఇద్దరు కూడా ఈయనొద్దు సరే ఆయనకేద్దామనే ధోరణిలో మనం తయారయ్యాం. వాళ్ళు ఏ రకమైనటువంటి ప్రజల్లో నమ్మకాన్ని కలుగజేయట్లే, నియంతల మాదిరిగా తయారయ్యారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను వాళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు. అసలు స్వేచ్ఛ అనేది లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ ఇద్దరికి రాష్ట్రంలో ఇంతవరకు కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు అధికారంలోకి వచ్చాయి. ఈ పార్టీల ద్వారా 2 సామాజిక వర్గాలు మాత్రమే రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఈ పార్టీల పరిపాలనలో బహుజనుల జీవితాల్లో ఏ మార్పు రాలేదు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తున్నారు. రాష్ట్రంలోని వనరులకు, సంపదకు, అభివృద్ధికి బహుజనులను దూరంగా పెట్టారు. డబ్బు, మద్యం ప్రధాన పెట్టుబడిగా ఎన్నికలలో గెలుస్తున్నారని పూర్ణచంద్రరావు విమర్శించారు. చిల్లర కాదు, చిల్లర హామీలు కాదు, వీళ్ళు నెరవేర్చే హామీలు కూడా కావు. మద్యపాన నిషేధం అన్నారు, అది వాళ్ళ వల్ల గాల. చీప్ లిక్కర్ ఏరులై పారుతుంది. రివర్స్ టెండరింగ్ అన్నారు, టెండర్ లేకుండానో ఎన్నో కోట్ల ప్రజాధనం వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతుంది. మనకి రాజధాని ఏర్పాటు చేస్తామన్నారు, ఇద్దరు రాజధానుల ఏర్పాట్లో ఫెయిల్ అయ్యారు. పోలవరం కడతామన్నారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. మరి విశాఖ స్పెషల్ రైల్వే జోన్ తెస్తామన్నారు, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అదాని పరం కాకుండా కాపాడలేని ఇద్దరు నాయకులు ఈ రాష్ట్రంలో ఎలక్షన్లకి నాకేయండి అని చెప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రజలారా మీరు నమ్మకండి, వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి అని కనుక మీరు భావిస్తే ఏనుగు గుర్తుకు